హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మీకు ములక్కాడ పెసర పునుకులతో కర్రీ చూపిస్తున్నానండి. దానికోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఒక ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేగిన తర్వాత కరివేపాకునైతే వేసుకున్నాను. ఈ కర్రీ కోసం ముందుగానే ఒక 3 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు శుభ్రంగా కడిగేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని పెట్టుకున్నాను. ఒక 5 అయితే పచ్చిమిరపకాయ చీలికలు తరుక్కున్నానండి. ముందైతే పచ్చిమిరపకాయలు చీలికలు వేసేసుకుని అవి కొంచెం వేగాక అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి అన్నప్పుడు కడిగేసి తరిగి పెట్టుకున్న ములక్కాడ ముక్కల్ని ఇందులో వేసుకుని ఒకసారి కలిపేసుకుని మగ్గనివ్వాలండి. ఇవి ఒకసారి వేగిన తర్వాత మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి అన్నమాట. ఇవి మగ్గేలోగా ఒక వెల్లుల్లిపై నుంచి తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక అంగుళం అల్లం ముక్క అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి వేగిపోయాయి. ఇందులోకి టమాటా ముక్కలు వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుంటున్నానండి. ఈలోగా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఆడ తెచ్చేసుకున్నాను. దీన్ని అయితే మధ్యలో ఖాళీ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మధ్యలో వేస్తున్నానండి. ఇలా వేయడం వల్ల మనకి అడుగు పట్టదు అస్సలు. ఆ మధ్యలోనే ఉంటుంది కనుక ఆయిల్ అంతా సెంటర్కి వచ్చేస్తుంది కదా కర్రీకి. అప్పుడు అది ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉంచితే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ సగం వేగిపోతుంది అనమాట. ఇప్పుడు కర్రీ మొత్తానికి కలిపేసుకుని కొంచెం వేగిన తర్వాత మన స్పైస్కి తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ వేసాను. పెసర పునుకులు కొంచెం కారం ఎక్కువ పడుతుంది కదా. చిటికడంత పసుపు వేసుకున్నాను. ఒక టీ స్పూన్ అయితే జీలకర్ర కారం వేసుకుని ఈ కారాలన్నీ మొత్తం దీనికి పట్టేంత వరకు కలిపేసుకుంటున్నానండి. ఆయిల్ నాకు సరిపోలేదనిపించింది, అందుకని మళ్ళీ కొంచెం ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఇదిగోండి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయింది. ములక్కాళ్ళు కూడా హాఫ్ కుక్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నాను. ఒకసారి మూత పెట్టుకుని ములక్కాళ్ళు కొంచెం కుక్ అయిపోయే వరకు ఉంచేసుకుని ఇదిగోండి పెసర పునుకులు. ఇప్పుడు ఈ నీళ్ళు ఇలా కొత్త మరుగుతున్నాయి కదా. ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేసుకుని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటే ఈ సాల్ట్ మొత్తం అన్నిటికి కలిసిపోతుందండి. ఈ ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మూత తీసేసుకుని ఇందులోనూ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పెసర పునుకులు వేసుకోవాలి. ఇక్కడే కొంచెం సాల్ట్ చెక్ చేసుకుని ములక్కాళ్ళు కూడా కుక్ అయ్యలేదో చూసేసుకుంటే మనకి రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, ఈ పెసర పునుకుల్ని దీంట్లో వేసేసుకుని ఒక 5 మినిట్స్ అలా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని ఉంచేసుకుంటే మనకి ఇవి పెసర పునుకులు వాటర్ని అబ్జర్వ్ చేస్తాయండి. వాటర్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోవాలి. పెసర పునుకులు వేసాక వాటర్ పీల్చేసుకుంటుంది కదా, మళ్ళీ డ్రైగా అయిపోతే కూర అన్నంలోకి అంత బాగోదు. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుని ఇదిగోండి, చూడండి ఎంత బాగా ఉబ్బాయో పెసర పునుకులు. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే పెట్టుకోవాలి ఇంకాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని మూత తీసేసి ఒక్క 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇదిగో ఇలా వస్తుందన్నమాట. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.